అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. హల్ యస్తవిల్లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్. జ్ఞానం తెలిసిన వారు మరియు జ్ఞానం తెలియని వారు సమానులవుతారా? ఇన్నమా యతదక్కరు ఉలుల్ అల్బాబ్. నిశ్చయంగా బుద్ధి గలవారే ఉపదేశాన్ని గ్రహిస్తారు. అయితే ఒక ముస్లింగా మనకు జ్ఞానం అనేది తప్పనిసరి. ఇస్లాం జ్ఞానాన్ని ప్రోత్సహించింది. చదువు లేని తనాన్ని ప్రవక్త గారు ఇష్టపడలేదు. కాబట్టి మనం నేర్చుకోవాలి. మన ముస్లిం సమాజం వెనుకబడి ఉంది. మనల్ని అవమానిస్తున్నారు. మనం ఎంతో దూరంగా ఉన్నాము. ప్రపంచంలో వెనకబడిపోయాము. ఇవన్నీ కూడా షికాయతులు. ఎన్ని చేసుకొని ఏం లాభము? ఎవరితో చెప్పుకొని ఏం లాభము? మనం నేర్చుకోనంత వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మనకు సహాయం చేయడు అనేది మనం గుర్తించాలి. మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, "తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం." చదువు నేర్చుకోవటము ప్రతి ముస్లిం మీద తప్పనిసరి. మరి ఒక ముస్లింగా మేము ఎంతవరకు చదువుకున్నాము? 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ ఈ విధంగా దీనితో పాటు ధార్మిక విద్య తప్పనిసరి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖుర్ఆన వ అల్లమహు. ఎవరైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని నేర్చుకుంటారో మరియు నేర్పిస్తారో వారే మీలో ఉత్తమమైనటువంటి వ్యక్తులు అని అన్నారు. మీ తల్లిదండ్రులు మీకేం నేర్పించారా అని టీచర్లు, మీ టీచర్లు మీకేం నేర్పించారా అని తల్లిదండ్రులు, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత నిందించుకుంటే ఏం లాభము? కాబట్టి మీరు మీ పిల్లల్ని దగ్గరుండి నేర్పించాలి. తల్లి ఒడి మొదటి పాఠశాల అని ఏదైతే సమాజంలో ఒక సామెత ఉందో అది ఇస్లాంకి కూడా వర్తిస్తుంది. తల్లిదండ్రులు తినే పద్ధతి నేర్పించాలి. కుడి చేత్తో తినాలని, ఎడమ చేత్తో తినకూడదు అని, ఈ మూత్రం పోసిన తర్వాత కడుక్కోవాలని, ఇలా ముందుండి నేర్పించినప్పుడు ఒక దశ పూర్తవుతుంది. స్కూళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ మన జీవితంలో ఏం చేయగలగాలి, ఎలా చేయగలగాలి అనేది వాళ్ళు నేర్పిస్తారు. మసీదుకొచ్చి అందరం కలిసి ఖురాన్, హదీసులు ప్రవక్త గారి జీవితము, అల్లాహ్‌ను గుర్తించి ఆయన యొక్క ఆరాధన, ఆయన హక్కులు, అల్లాహ్ యొక్క దాసులను గుర్తించి వారి హక్కులు చెల్లించటం అనేది నేర్చుకోవాలనుకుంటే ముందు మనం మసీదుకు రావాలి. ఎన్నో మసీదులు బోసిపోతున్నాయి. రూ. 1,00,00,000 పెట్టి మసీదు కట్టించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అందులోకొచ్చి నమాజు చదవటానికి సిద్ధంగా లేరు. ఇలాంటి సమాజం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకోలేదు. మన పండితులు తెలియచేశారు. "ఉంజురు అమ్మన్ తఅఖుదూన దీనకుం." మీరు ధర్మాన్ని ఎవరి వద్ద నేర్చుకుంటున్నారో వారిని పరిశీలించండి. ఎందుకంటే ఫఇన్న హాదల్ ఇల్మ దీనున్. ఎందుకంటే ఈ విద్య ధర్మము. ధర్మాన్ని ఎవరి దగ్గర నేర్చుకుంటున్నామో జాగ్రత్తగా సరిచూసుకోవాలి అని మన పండితులు మనకెప్పుడూ నేర్పిస్తూ ఉండేవారు. మనం ఎక్కడ పడితే అక్కడ నేర్చుకుంటాము. గూగుల్‌లో, యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో ఇలా నేర్చుకుంటాము అంటే అది సరిగ్గా నేర్పిస్తుందో, తప్పుడు విధానంగా నేర్పిస్తుందో మన భారతదేశంలో ఎంతోమంది షిరుక్ అంటే తెలీదు. కానీ షిరుక్ అంటే భయపడతారు. ఇది తాబీజు వేసుకోకూడదు. వచ్చి మసీదులో దుఆ చదువుకోండి అంటే కోప్పడతారు. ఇది నమాజు, ఈ నమాజు చదివి అల్లా ముందు మొరపెట్టుకోండి అంటే కోపమొస్తుంది. అదే దర్గాకి రండి అంటే ఎగేసుకొని వెళ్తూ ఉంటారు. అది షిర్క్ అని తెలియక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. అల్లాహ్ షిర్క్ తప్పించి ఇంకే పాపాన్నైనా ఒకటి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ షిర్క్‌కి క్షమాపణ లేదు అని తెలియచేశాడు కాబట్టి మనము మసీదుకొచ్చి ఖురాన్ నేర్చుకోవాలి. మన కుటుంబం వారికి నేర్పించాలి. బాధ్యతతో మన పిల్లలకి మనమే దగ్గరుండి నేర్పించాలి. వాళ్ళెవరో వచ్చి నేర్పిస్తేనే నేర్పిద్దాము అన్న ఆలోచన ఆలస్యం చేయకూడదు. ముందు మనమే మొదటి అడుగు వేయాలి.